క్షీరసాగరంలో శేషనాగుల పై కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు యోగనిద్రలో జారుకున్న సమయం అది. అప్పుడే తన నాభి నుంచి ఉద్భవించి ఎన్నో వేల కోట్ల పైకి పాకుతూ పోయింది. ఎంతో ఎత్తుకు చేరుకుంది. అప్పుడే ఆ కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. తనలో ఎన్నో ప్రశ్నలు పుట్టాయి. ఇంకా ఈ అనంత విశ్వాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఈ మొత్తం విశ్వంలో నేనే మొదటి వానినని గర్వపడ్డాడు. పరబ్రహ్మమని అనుకున్నాడు. అతని దృష్టి కమలంపై పడింది. అప్పుడే అతడు ఆలోచించాడు. తనలో ఈ కమలం పువ్వు ఎటునుంచి ఆవిర్భవించిందో చూద్దామని అనుకున్నాడు. అతడు ఆ కమలాన్ని వదిలి కిందికి పోయి ఆయన కిందికి వెళుతుండగా క్షీరసాగరం కనిపించింది. అప్పుడే ఆయన ఆశ్చర్యపడ్డాడు. క్షీరసాగరంలో ఉన్న అనంతశేషునిపై విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యపడ్డాడు. విష్ణుమూర్తి ఏమో తన యోగనిద్రలో ఉన్నారు. బ్రహ్మదేవుడు అప్పుడు విష్ణుమూర్తిని ఇలా అడిగాడు. మీరు ఎవరు? ఇంకా మీ పేరేమిటి? అని. విష్ణుమూర్తి తన యోగనిద్రలో నుంచి మేలుకొని ఇలా సమాధానం ఇచ్చారు. నా పేరు విష్ణువు. మీరు ఎవరు అడగగా బదులుగా ఇలా సమాధానం ఇచ్చారు. నా పేరు విష్ణువు. మీరు ఎవరు అడగగా బదులుగా బ్రహ్మ చెప్పాడు. నేను ఈ జగత్తుకి పరబ్రహ్మను.